చేస్తారు, వాళ్ళు త్రిపుర సినిమా చూపడతారు, మనం తట్టుకోలేము, మనం భరించలేము, మనం పారిపోటు వస్తుంది, రేపు ప్రజలు చీత్కారానికి గురవుతాం మేము అని భయపడే ఈరోజు చెప్పాక కూడా ఏ కారణం లేకుండా ఇవాళ 3 శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పిరిగితనం ఇంకోటి కాదు. ముందే రాసుకున్నారు సస్పెన్షన్ లెటర్ ముందే రాసుకున్నారు, ముందే ప్లాన్ వేసుకున్నారు, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశాక ఏం చేశారు, బీజేపీకి ఏడే మైలేజ్ వస్తుందని చెప్పి అరెస్ట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ సస్పెండ్ చేశాక బయటకు వచ్చాక మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ముందు వాళ్ళు ప్రజాసంబద్ధంగా నల్లబట్ట పెట్టుకుని చేసేస్తుంటే అక్కడి నుంచి ఒక శాసనసభ్యులు చూడకుండా అసలు పోలీసులకే సంబంధం, శాసనసభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకోవాలంటే శాసనసభ్యులకు సభది, వాళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. పోలీసులకి ఏం వస్తుంది నాకు అర్థం కాలే. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అంటే రాష్ట్ర వివరించిండు శాసనసభ్యుల మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన బుల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టారు. కార్యకర్త అందరూ తరలి వెళ్తున్న భయంతో వెంటనే భయపడి వదిలిపెట్టారు. నడుస్తున్నది ఒక మంత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసాడు, బీజేపీ మరి వస్తుంది మీరు వాకౌట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మేము ముగ్గురు ఉండాలి, మేము కలిసి సభ నడపాలి, బీజేపీ ఉండద్దు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నది కాబట్టి అనదొక్కాలి బీజేపీని. బీజేపీ 3 శాసనసభ్యులు ప్రశ్నించేటువంటి వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగడి కూడా నిలదీసే వ్యక్తులు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తులు, వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ చరిత్ర ఉంది, మా బట్టలు ఉడిగిస్తారు, మా బండలు అయితే బయట పెడతారని భయం కొద్దీ ఇవాళ సస్పెండ్ చేశారు. అసలు బడ్జెట్ సమాచారే కేటాయింపులు ఎంత, ఖర్చు ఎంత, ఏ విధంగా ఇవాళ మనం సేవ చేస్తామో, ఏ విధంగా ఏం చేస్తామో చెప్పుకునేటువంటి దాన్ని బడ్జెట్ సమాచారం. అందుకే వాళ్ళు చూస్తుంటే ఒక అబద్ధాల శాఖ మంత్రిని సపరేట్ తయారు చేసినట్టు వాళ్ళకి చూస్తుంటే రేపు మొత్తం ఏం చెప్పలే, ఏమైనా కేంద్ర ప్రభుత్వం తిట్టడానికే సభ పెట్టారు. ఇవాళ కేంద్రం తిట్టుడే, వేరే ఏం లేదు. అలా ఇది ఒక టెక్నిక్. ఇది కూడా ఎందుకంటే శాసనసభ్యులను బీజేపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, ఎందుకంటే కేటాయింపుల విషయంలో, ఖర్చు విషయంలో, బడ్జెట్ విషయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ అన్ని విషయాల మీద మేధావర్గం ఆలోచిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయలే, ఏం గొడవలే, కాబట్టి దాని మీద చర్చ జరగకుండా ఉండడానికి కేవలం సస్పెన్షన్ మీద, ఈ కేంద్ర ప్రభుత్వ విమర్శల మీద రేపు టీవీలలో డిబేట్ నడవాలి, ప్రజల్లో చర్చ జరగాలి, బడ్జెట్ మీద చర్చ జరగొద్దన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్రలో భాగమే ఈరోజు సస్పెన్షన్. మరి ఎన్నిసార్లు అంత బడ్జెట్ సమస్యలు ఎందుకు? మరి నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, ఇంకో నీ కుటుంబంలో అరువు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చి నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒక 10 మంది మంత్రులు పెట్టుకుని ఆయన ప్రగతి భవన్ పెట్టుకుంటే ఈ ఖర్చు ఉండేది, పోలీస్ బందోబస్తు, ఈ ఖర్చు, ఈ సస్పెన్షన్, ఇవన్నీ ఎందుకు? ఆయన ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ లో పెట్టుకుంటే ఈ పని అయిపోతుంది. ఊరికెందుకు అంటే ఎవ్వరు లేకుండా నువ్వు బడ్జెట్ సమావేశాలు పెడుతున్నామంటే నీ చేతగాతనము, నీ లోపల భయం కనబడుతున్నది. ఇలా గవర్నర్ గారిని శాసనసభకు ఆహ్వానించి వారే మాట్లాడాలి. నువ్వు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా వాళ్ళు చెప్పేది. ఈ సంవత్సర కాలం పాటు నువ్వు సాధించడం ఏంటి, నువ్వు ఏం చేయబోతున్నావు అని గవర్నర్ గారు చెప్తారు. దానిలో అంటే నువ్వు ఏం సాధించలే కాబట్టి, నువ్వు చేతనాతనంలో ఉన్నావు కాబట్టి, ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా గవర్నర్ గారిని కనీసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు ఆహ్వానించకుండా, ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అని ఒక్కరోజు సస్పెండ్ చేస్తారు. కొట్లాడరా, కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? ఏమన్నా కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఒక్కరోజు రెండో సస్పెండ్ చేస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశం మొత్తం సస్పెండ్ చేసి నవ్వుకుంటారని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. రాజ్యసభ ఇట్లా చూస్తాడు. బీజేపీ శాసన త్రిపుర గజాన్ని పడతాడు ముఖ్యమంత్రి. ఇట్లా చూడమని చూస్తారు. ఇక్కడ
భయం స్టార్ట్ అయింది. రాత్రి నిద్ర లేదు. ఈ ఆయన బడ్జెట్ సమావేశాలు కంపల్సరీ పెట్టాలంటే పెడుతుంది, లేకుంటే ఈ ముగ్గురు వస్తే గజాజం అంతా రాష్ట్రం పెట్టనే పెట్టిపోతున్నాయి. ఇప్పుడు పెట్టాలంటే తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు. తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా 12 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నెమరు వేసుకో. నువ్వు సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? పూతను ఇప్పుడు గవర్నర్ కానీ మా ముగ్గురు శాసనసభ్యులు మా సీనియర్ నాయకులు అందరూ పోయి గవర్నర్ కలుస్తున్నారు. గౌరవ రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయపరంగా కొట్లాడదాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా నిధులు చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ శాసనసభ్యులు ఉండొద్దు, విపక్ష సభ్యులు ఉండొద్దు అని చెప్పి నువ్వు భావిస్తే అసలు శాసనసభ ఆ శాసనసభకే అర్థం లేదు. ఇవాళ నువ్వు నిజంగా సత్యులు అయితే, నువ్వు నిజాయితీపరులు అయితే, నువ్వు నిజాయితీవంతంగా పాలన కొనసాగిస్తున్నావు అంటే సస్పెన్షన్ ఎత్తాయి. మా ముగ్గురు శాసనసభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పు. వాళ్ళ సూచన సలహాలు స్వీకరించి దమ్ముంటే నువ్వు నిజంగా సత్యులు అవుతాను. నేను ఏం లేదు, నిజాయితీగా పాలిస్తున్నాను, నేను ఏం తప్పు చేస్తున్నాను. పోయినసారి కేటాయించిన బడ్జెట్ అన్ని కూడా నేను ఖర్చు పెట్టినా, ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్స్తా, గతంలో నెరవేర్చిన ప్రతి దానికి సమాధానం నా దగ్గర ఉంది అని నేను నిజంగానే భావిస్తే అయితే సస్పెన్షన్ అయితే మన సభ్యులు సమాధానం చెప్పు. ఆ ధైర్యం నీకు ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏమి లేకుండా ఏకదాటిగా సస్పెండ్ చేయడము, వీటి మాట్లాడడము, నాకు ఫేస్ టు ఫేస్ కొట్లాడే చేత కాదు ముఖ్యమంత్రికి. ఈ దొంగదారిలో అడ్డదారిలో కొట్లాడు, అప్రజాబద్ధంగా వివరించుడు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుడు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాడు ఇద్దరు ఉంటారు అనుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు చేయొద్దని అంతే ప్రశ్నిస్తానికి అవకాశం చేతితో మొత్తం సస్పెండ్ చేసినాను కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో. మరి వారి కాంగ్రెస్ పార్టీ సమాజం వాళ్ళ ఇవాళ మా ముగ్గురు శాసనసభ్యులు చేసిన తప్పేంది? మీరు దాన్ని ఇవాళ మీ కళ్ళ ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వివరించింది. అందరినీ గౌరవ స్పీకర్ గారి అలా అప్రసామబద్ధంగా వివరించిండు. దీన్ని మీరు సమర్థిస్తారా? ఇలా బడ్జెట్ చూస్తే ఇలా నేతి పిడకల్లో నెయ్యి ఎంత ఉందో ఒక సామెత ఉన్నది. మొత్తం నీతివంతమైన బడ్జెట్ అంటే ఇది. ఆ బడ్జెట్ చూస్తుంటే అందుకే ఇప్పుడు గతంలో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ శాసనసభ నెక్స్ట్ రద్దు చేస్తాం. ఇక మమ్మల్ని ఎవరు అడగరు ఇక. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు 1000 కోట్లు 100 కోట్లే. ఇక అసలు నువ్వు ఇస్తానవి ఏమేమి ఇచ్చినావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఒక శాఖకు కానీ పేదలకు కానీ ఏదో సంక్షేమ పథకం కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించినామంటే ప్రజలు సంతోషపడేవారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్య సైజు పెరిగింది, గెప్పు కదేనా అనేది. సైజు బాగా పెద్ద పెంచండి, పేజీలో పెంచిన సైజు దొడ్డుగా అయింది. అంటే అబద్ధాలు కింద అబద్ధాలు తెలుసుకోవడానికి ఈ పాత అబద్ధాలు ఎవరు అంతా కొత్త స్టార్ట్ చేసేది. ఇది అబద్ధాలు ఇదంతా. ఇది కూడా పేజీలు పెంచండి, దీనికి బరువు పెంచండి, పేజీలు పెంచండి, అన్ని అబద్ధాలు పెంచాడు. అంటే పోయినసారి ఇచ్చిన హామీలు ఇవి నిలబెట్టుకోలేదు. ఆ వాటితో పాటు మన కొత్త హామీలు ఇచ్చి మోసం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పోయే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది, ఇక రాని ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది. ఏమి అమలు చేయకుండా అబద్ధాలతో కూడిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ముఖ్యంగా మెజారిటీ ఆడ సస్పెండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తిడుతుంటే అక్కడున్న శాసనసభ్యులు రాక్షసాన్నమవుతారు, సఫర్ కొడుతున్నారు.
గతంలో గిట్ట 270 మంది కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో 270 మంది ఈ శాసనసభలు సభ్యులుండే. మొత్తం ఒక గారు అంతా కొట్టుకపోయారు. ప్రభుత్వమే వీకింది అప్పుడు. నెక్స్ట్ ఎలక్షన్ రాని రాలే. తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏం జరిగింది, గత ప్రభుత్వాలు ఏ విధంగా తప్పు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పారు, తన్ని తరిమేశారు. గతంలో నువ్వు కూడా అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, టీడీపీలో ఉన్నావు. అన్ని పార్టీల గురించి నీకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీగా వివరించు, ప్రజాస్వామ్యబద్ధంగా వివరించు. నీ కల్వకుంట్ల రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో జరగనీయము, సాగనీయము. భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అడ్డుకొని తీర్థము. నీ నియంత పాలన నీ కుటుంబ పాలన కొనసాగదు తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు నీ కల్వకుంట్ల రాజ్యాంగం పనిచేయదు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. నువ్వు నీ గత ప్రగతి భవన్ పెట్టుకొని కుటుంబ సభ్యులతో శాసనసభ్యులు అరువులు ఎవరు ఇంకా ఉన్నది పట్టుకుంటూ ఇంకోటి తయారు చేసుకుంటాడు. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. శాసనసభను హుందాగా నడపండి, ప్రజాస్వామ్యబద్ధంగా నడపండి. మీ శాసనసభ్యుల, విపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుల వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఇచ్చే సూచనలు స్వీకరించండి, వాళ్ళు ఇచ్చే సలహాలను స్వీకరించండి. ఏమి ఏరు ఏమి వినము అంటే ఇది మీకు చివరి బడ్జెట్. ఆరిపోయే దీపానికి వెలుగట్టు పోయే బడ్జెట్ కు అబద్దాలు ఎక్కువ. పోయే ప్రభుత్వానికి అబద్దాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మీరు. చెప్పాలి రాష్ట్రం ఎంతో ఇచ్చిన హామీలు ఏ వారికి ఏ శాఖకి ఎన్ని కేటాయించినావు, ఏ సంక్షేమానికి ఎన్ని కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు. పూర్తిగా అబద్దాలే. పూర్తిగా అబద్దాలు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే రోజంతా గడిచిపోయింది. ఇవాళ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా నీకు నియత ఉంటే, ఇంట్లో నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే వెంటనే సస్పెన్షన్ ఎత్తాయి. మన సభ్యుల గౌరవమి ఇవాళ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. అందరు చూసిందేనా ఫుటేజ్ రిలీజ్ అయింది, అందరు చూసిందని మీరు చూసారు, మీరు చూసినాం, మేము చూసినాం. బయటికి ఓలే స్పీకర్ గారితో మాట్లాడడానికి టేబుల్ దాటిన అంతే సస్పెండేషన్. అబద్ధాల మంత్రి కొత్త సాటిసినట్టు కదా. మరి ఇప్పుడున్న శాసనసభలు ఎప్పుడు ఉన్నాడు శాసనసభలు గతంలో చేసిన వీళ్ళు చేసిన గతంలో ఇలా గొడవ వేసారా నిలబడి ప్రశ్నిస్తున్నారు తప్ప. అది పార్లమెంట్ లో ఎన్ని రోజులు ధర్నాలు చేశారు, ఎన్ని రోజులు స్పీకర్ పోడియం అడ్డుకున్నారు, పేపర్ మూసేసారు. లాస్ట్ కు స్పీకర్ కు చేదడ్డం పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. అట్లా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు 8 రోజుల పాటు ధర్నాలు చేశారు. ఇదే టీఆర్ఎస్ పార్టీలు ఇదే పార్లమెంట్ లో స్పీకర్ పూడి దగ్గర రోజు ధర్నా చేశారు. వీళ్ళు ఎవరు అడుచుకోలే, వాపసు వాకు డిస్కస్ చేశారు, సస్పెండ్ చేశారు. అప్పుడేమన్నా వీళ్ళు అంతకుముందు గతంలో చింపిస్తేలే వీళ్ళు మొత్తం చింపి స్పీకర్ చేసింది కదా, వాడు చింపేసారా? క్రమశిక్షణతోనే సిస్టమేటిక్ ఉన్నారు. ఇవాళ ఈటల రాజేంద్ర గారు రఘునందన్ గారు అది దాటిపోయారా? వాళ్ళ ప్రశ్న ఉన్నారు కదా. రాజేష్ సింగ్ గారు అబద్ధాడుతున్నారు, దీన్ని ఆపాడని చెప్పి స్పీకర్ కలవడానికి పోతున్నాడు. ధర్నా చేయడానికి ముట్టడానికి పోతే ముగ్గురు పోతారు అని చెప్పడానికి పోతారు స్పీకర్ గారికి. ముఖ్యమంత్రి కాపాడుతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రి ఉండే అర్హతలు ముఖ్యమంత్రికి ఆ శాసనసభలో కూర్చునే అర్హతలు ముఖ్యమంత్రికి లేదు. తెలంగాణ ప్రజలు మోసం ఇచ్చిన వాసి. అందుకే ఇప్పుడు గౌరవ రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజలంతా స్పందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేస్తున్నది. ప్రజలంతా కూడా అనేక యువకులు ప్రజలంతా కూడా ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇవాళ గౌరవ రాష్ట్రపతి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం.